బాపట్ల అనే ఊర్లో కళావతి అనే ఇల్లాలు ఉంది. ఆమె భర్త తనని పిల్లలని వదిలేసి వెళ్ళిపోయిన తన పిల్లలని ఎంతో కష్టపడి పెంచసాగింది. పిల్లలని పెంచడం కోసం చేయని పని లేదు. ఇళ్లల్లో పాచి పని చేసేది. పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఆయాగా చేసింది. కూలి పని కూడా చేసింది. అలా ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుతున్న సమయంలో ఒకరోజు బయట పని చూసుకొని ఇంట్లో పని చేసుకుంటున్న కళావతి ఆమె కొడుకు చంద్ర పరుగు పరుగున వచ్చాడు. అమ్మా మధ్యాహ్నం నీ గురించి పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. నువ్వు పనిలో నుండి ఎప్పుడు వస్తే అప్పుడు గుడి దగ్గరికి రమ్మన్నారు. అమ్మా, వాళ్ళు కారులో వచ్చారే అని చాలా గొప్పగా చెప్పాడు. కళావతి మనసులో వేరే దిగులు ఉంది. అవునా, వాళ్ళు ఎందుకు వచ్చారు? మన బోటి వాళ్ళని కంటితో చూడటానికి ఇష్టపడని వాళ్ళు, దగ్గర చుట్టం ఉన్నా కూడా ఏనాడో సంబంధాలు తెగిపోయిన వాళ్ళు, అలాంటిది మన ఇల్లు ఎత్తుక్కుంటూ ఏ పని మీద వచ్చి ఉంటారు? ఒకవేళ మీ నాన్న అని అనబోతూ ఎందుకో ఆపివేసింది. వెంటనే చేస్తున్న పనిని అక్కడికి వదిలేసి పరుగు పరుగున గుడి దగ్గరికి వెళ్ళింది. నీతో పని ఉండి వచ్చాం కళా. చెప్పు అక్క, ఏమి పని? మరి ఏమీ లేదే. ఆడపిల్లలంటే నాకు మీ బావకు ఎంతో ఇష్టం, తెలుసు కదా. తెలియక మీరు నిజంగా ఈ రోజుల్లో పుట్టాల్సిన వాళ్ళు కాదు కదా. ముందు మగపిల్లలు ఉన్నా ఆడపిల్లలు కావాలని పట్టుబట్టి ఆడపిల్లని కన్నారు కదా. అందుకే కదా ఆ దేవుడు మీకు కీర్తినిచ్చాడు. ఇప్పుడు బాగా పెద్దదై ఉంటుంది కదా అక్క అనేసరికి దిగులుగా, ఇంకెక్కడ పిల్లలే అమ్మా, 2 సంవత్సరాల క్రితమే హెల్త్ బాగోలేక చనిపోయింది అనేసరికి కళావతి షాక్ అయింది. అక్క, నిజమా? నాకు కబురు కూడా చేయలేదు. కళా, ఇప్పుడు ఆ పాత విషయాలు వదిలేవి. ఏడవటానికి కూడా మా కళ్ళల్లో కన్నీళ్లు లేవు. క్షమించండి అక్క. సరే, వచ్చిన పనేమిటో చెప్పక్క. మరి ఏమి లేదమ్మా, మాకు ఆడపిల్లంటే ప్రాణం. కానీ ఆ దేవుడు ఇచ్చినట్లే ఇచ్చి తీసుకువెళ్ళాడు. మరి నీకు తిండి గడవటం కూడా కష్టంలాగా ఉంది. ముందు ముందు ఆడపిల్లలకు అచ్చట్లు ముచ్చట్లు ఎలా తీరుస్తావు? పెళ్ళి ఎలా చేస్తావు? అందుకే నిన్ను ఒక విషయం అడుగుదామని వచ్చాము. మరేమి లేవే, మీ నీలిమాని మాకు పెంపకానికి ఇచ్చివేయవే. దాని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం. దానికి మా ఇంటి పేరు, ఆస్తిలో వాటా కూడా ఇస్తాం. అన్నీ ఇస్తాం, ఏ లోటు చేయము అని అలా అడిగేసరికి కళావతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది. నువ్వు ఆలోచించాల్సింది ఏముంది అమ్మాయి? నీ కూతురు జీవితం నీ దగ్గర ఉన్న దగ్గర కన్నా మా దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఆడపిల్లని ఐశ్వర్యంలో పెరగనిస్తావో పేదరికంలో వదిలేస్తావో నీ ఇష్టం అని అనేసరికి కనీసం కూతురు జీవితం బాగుంటుందని నీలిమ తన అక్కకి పెంపకానికి ఇచ్చింది. వాళ్ళు నీలిమకి మేఘ అని పేరు మార్చి ఆమెను తీసుకొని విదేశాలకి వెళ్ళిపోయారు. అలా అతి తక్కువ కాలంలోనే కన్న తల్లి అనే ఆలోచన లేకుండా కర్కశంగా ఆ తల్లి కూతుర్ని విడదీసుకొని వెళ్ళిపోయారు. మిగిలిన ఒక్కగానొక్క కొడుకు చంద్ర మీద ఆశలన్నీ పెట్టుకొని ఆ పడే కష్టాన్ని అంతటిని కొడుకు భవిష్యత్తుగా దారపోసింది. అలా చంద్ర పేదరికం మీద కసితో, తల్లి మీద ప్రేమతో బాగా చదువుకొని పెరిగి పెద్దవాడయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత చక్కటి డబ్బు ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నాడు. అప్పుడు ఒకరోజు కొడుకుతో కళావతి ఇలా అంటుంది. చంద్ర, తిండికి కష్టపడే రోజుల నుండి తిండికి, బట్టలకి, సంఘంలో గౌరవానికి లోటు లేని స్థాయికి ఎదిగాము. ఎంతో కష్టపడి ఇలా సంపాదించావు. ఇంకా ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. అందుకే నీ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. సరే అమ్మా, నీ ఇష్టం అని చెప్పడంతో చక్కగా సిటీలో చదివిన దీపికాని చూసి చంద్రతో పెళ్లి జరిపిస్తుంది కళావతి. అలా సిటీ కోడలు కళావతి ఇంట్లో అడుగుపెట్టినాక ఆమె పెద్దింటి అహంకారం, అలవాట్లు అప్పుడప్పుడు ఆమె మాటల్లో చేతల్లో బయటపడేది. ఒకరోజు ఉదయాన్నే ఎప్పుట్లాగా కళావతి రాత్రి గంజిలో నానబెట్టిన అన్నాన్ని ఉదయాన్నే తింటుంటే అది చూసిన దీపిక ఇలా అంటుంది. అత్తమ్మా, ఏమిటది? మనమేమిటి, మన స్టేటస్ ఏమిటి? ఆ తిండి తినటం ఏమిటి?
ఈ ఇంట్లో ఏమి లోటు ఉందని ఆ ఫుడ్ తింటున్నావు? అని అసహించుకుంటూ అడిగేసరికి కళావతి చిన్న చిరునవ్వు నవ్వి, మనకి ఏ లోటు లేదు, మనకి ఏదో లోటు ఉంది కాదమ్మా, తిండి తినేది నాకు ఎప్పటి నుండో అలవాటు. పైగా ఇలా గంజన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది, పాత రోజుల్ని గుర్తు చేస్తుంది. మీరు మీకు నచ్చింది తినండి, కానీ నన్ను మాత్రం మానేయొద్దని చెప్పకమ్మా. ఈ విధంగా పేదాళ్ళు అన్నా పేద అలవాట్లన్నా సిటీ కోడలకు అసలు నచ్చేది కాదు. అందుకే తన క్రింద పని చేసే పని వాళ్ళను కూడా చాలా చులకనగా చూసేది. కొడుకుకి ఆఫీస్ నుండి హడావుడిగా ఫోన్ చేసి పిలిపిస్తుంది. అతని ఇంటికి వచ్చేసరికి కళావతి కంగారు పడుతూ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. కొడుకు రాగానే, ఒరేయ్ చంద్ర, మనం వెంటనే కళ్ళపాలెం వెళ్ళాలిరా, మన నీలిమాను అక్కడే ఉందంట అనేసరికి చంద్ర షాక్ అయ్యాడు. వాట్? ఏమిటి అమ్మా నువ్వు అనేది? చెల్లి ఇండియాలో ఉండటం ఏమిటి? పెదనాన్న వాళ్ళతో ఉండాలి కదా. అసలు పెదనాన్న వాళ్ళు ఆ ఊరు వదిలేసి చాలా కాలం అయింది కదా. అవి అన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం, ముందు కదలరా. ఆ తల్లి కొడుకులు హడావుడిగా వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలు విన్న దీపిక ఇలా అనుకుంటుంది, చంద్రాకి చెల్లి ఉందా? అది కూడా విలేజ్ లోనా? ఎప్పుడూ చెప్పలేదు అని అనుకుంటుంది. తన ప్రశ్నకి జవాబు తన అత్త భర్త వస్తేనే సమాధానం దొరుకుతుందని ఎదురు చూస్తుంది. మరోవైపు నీలిమాని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు ఒక పూరి గుడిసె ముందు ఆగుతారు. ఇంట్లోకి వెళ్తే వాళ్ళు బావ మంచం మీద అనారోగ్యంతో పడుకొని ఉంటాడు. తన అక్క ఆ పక్కనే నీలిమా మాసిన బట్టలతో కనిపించేసరికి కళావతికి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అయినా ఏం జరిగిందో తెలుసుకోవటం కోసం తన మనసును తమాయించుకొని, అక్క ఏమిటిది? ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? ఏమిటి అసలు? మీరు విదేశాలకు వెళ్ళిందే తెలుసు, కానీ ఎప్పుడు వచ్చారు? అసలు ఏమిటి ఇదంతా? ఏమి చెప్పాలి? మా రాత ఇలా తగలడింది. ఒకనాడు డబ్బుందనే అహంకారంతో నీ పేదరికంని ఎద్దేవా చేసి ఎంతో ఆర్భాటంగా నీ కూతురిని తీసుకొని వెళ్ళాం. కానీ అక్కడ కొడుకులు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. మీ బావ బాగా డిస్టర్బ్ అయ్యాడు. దానితో మీ బావకి వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బ పడటంతో 2 సంవత్సరాల్లోనే ఇక్కడికి వచ్చేసాము. అప్పటి నుండి ఇక్కడే మా మామగారు వదిలేసి వెళ్ళిపోయిన ఈ స్థలంలో గుడిసె వేసుకొని చిన్న చితక జాబు చేస్తూ పిల్లకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకున్నాం. కానీ ఓడల బళ్ళు అవటంతో ఆగలేదే. కాలం మమ్మల్ని బజార్న పడవేసింది. ఏ పేదరికం వంక పెట్టి నీ కూతుర్ని నిన్న విడదీశామో ఆ పేదరికంలోనే దాన్ని పెంచవలసి వచ్చింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మాతో ఒక్క మాటైనా చెప్పవచ్చుగా పెద్దమ్మ. ఏ మొహం పెట్టుకొని చెప్పమంటావురా? బాగా డబ్బుండి మీకు ఇవ్వగలిగే స్థితి ఉన్నా కూడా మా స్వార్థం కోసం విడదీశాము. మా స్వార్థం కోసం మీ పిల్లని మీ నుండి విడదీశాము. మళ్ళీ అదే పిల్లని మీకు భారంగా ఎలా వేయగలం చెప్పు? మేం పడే అవస్థలేమిటో మేము ఈ స్థితికి దిగజారే వరకు మాకు తెలియలేదురా. అందుకే మాకు ఒక సహాయం చెయ్యాలి. కాదు మాట ఇవ్వాలి. ఏం మాట అక్క? చెప్పక్క. ముందు మాటిస్తేనే చెప్తాను. మాట ఇస్తున్నాను, చెప్పు పెద్దమ్మ. మీరు ఏమనుకోకపోతే అదే నీలిమాని మీతో తీసుకువెళ్ళండ్రా. ఇక్కడే ఉంటే దానికి ఏ రకంగానూ మేము ఏమీ చేయలేమురా. చచ్చిన పిల్ల ఇలా గుడిసెల్లో ఉంటే ఏం పరువు చెప్పు? ఆ తప్పుని క్షమించి నీలవేణిని మీతో తీసుకువెళ్ళండి అని బోరున ఏడ్చేసింది. అలా వాళ్ళని ఈ తల్లి కొడుకులు ఓదార్చారు. మధ్యలో ఏమీ మాట్లాడలేని అయోమయంలో నీలవేణి బేద చూపులు చూస్తూ ఉండిపోయింది. వాళ్ళ పేదరికం వల్ల కనీసం చదువు కూడా చదివించలేకపోయారు ఆ దంపతులు. కనీసం అక్షరజ్ఞానం లేని పల్లెటూరు అమాయకురాల్లాగా చూస్తూ ఉండిపోయింది వాళ్ళని. అలా సాయంత్రం వరకు వాళ్ళ దగ్గర ఉండి, పెద్దమ్మ మీరు కూడా మాతో వచ్చేయండి, పెదనాన్నని మంచి డాక్టర్కి చూపిద్దాము. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాము. దేవుడి దయ వల్ల మనకి ఇప్పుడు ఏ లోటు లేదు. పెద్దమ్మ పదండి, మన ఇంటికి వెళ్దాము అని చాలా బ్రతిమిలాడతాడు చంద్ర. అందుకు ఆ పెద్దమ్మ ఇలా అంటుంది, లేదు చంద్ర,
ఈ ఊరిని విడిచి నేను మీ పెదనాన్న ఎక్కడికి కదలాలి అనుకోవటం లేదు. అందుకే తిన్నా తినకున్నా ఉండా లేకున్నా ఇక్కడ నుండి కదలటానికి ఒప్పుకోరు. మీరు ఏమీ అనుకోకపోతే నీలిమాని తీసుకువెళ్ళి దానికి ఒక దారి చూపించండిరా. జీవితాన్ని నాశనం చేయటానికి శక్తినిచ్చిన దేవుడు బాగు చేయటానికి మాకిచ్చిన అవకాశం రా ఇది అని చెప్పి ఎంతసేపటికి తన పట్టుదలని వదలకుండా నీలవేణిని మాత్రం పంపించారు. అలా వాళ్ళకి కావలసిన సదుపాయాలు చేసి కాస్త డబ్బులు ఇచ్చి, సరే అక్క, మేము ఇక బయలుదేరుతాం. మళ్ళీ వారం 10 రోజుల్లో కోడల్ని తీసుకొని వస్తాం. ఈ లోపే ఏ అవసరం ఉన్నా అబ్బాయికి ఫోన్ చేయండి. ఇప్పటికైనా మీ నుండి మమ్మల్ని వేరుగా చూడకండి అక్క, మనం అందరం ఒకటే అనుకోండి అన్న మాటకి ఆ అక్కకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ మాట మేమనుంటే మీ పరిస్థితి మా పరిస్థితి రెండు వేరేగా ఉండేవే. ఇంకా అవన్నీ వదిలే పెద్దమ్మ, చెల్లిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి పల్లెటూరు ఆడపడుచు నీలిమాని తన వెంబట తీసుకొని ఇంటికి వెళ్లారు. అత్త కోసం భర్త కోసం ఎదురు చూస్తుంది దీపిక. ప్రయాణంలో బాగా ఆలస్యం అవటంతో బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరుకున్నారు. వాళ్ళతో పాటు వెంట పెట్టుకొని వచ్చిన పిల్లని ఆమె మాసిన బట్టలతో పల్లెటూరు చూపులు చూసి ఇంట్లోకి అడుగు పెట్టగానే గుమ్మంలోనే, ఏంటి చంద్ర, పొద్దున ఎప్పుడో హడావుడిగా వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఏంటో చెల్లి అని మాట్లాడుకున్నారు. కొంపదీసి ఈ పిల్ల ఈమె నా చెల్లి నీలిమ, మరి ఇన్ని రోజులు ఇక్కడ లేదేంటి అని అడక్కు. అదంతా పెద్ద కథ, తర్వాత చెప్తాను. చెల్లాయ్, నువ్వు అమ్మ రూమ్లో పడుకో అని చెల్లిని తల్లిని తమ గదిలోకి పంపాడు చంద్ర. అలా ఆ రాత్రి మొత్తం జరిగిందంతా నా భార్యకి చెప్పి నుండి తమ పల్లెటూరి ఆడపడుచు తమతోనే ఉండుతుందని చెప్తాడు చంద్ర. ఇక తెల్లారు లేచినాక ఆ పల్లెటూరి ఆడపడుచు రూపం బట్టలు మారాయి. ఆమె పల్లెటూరు బుద్ధులు మారకపోవటంతో సిటీ వదినకి పల్లెటూరి మరదలతో చాలా ఇబ్బంది అయింది. ఏ పని చెప్పినా ఆ పల్లెటూరు బుర్రకి త్వరగా అర్థమయ్యేది కాదు. అందుకే ఆమె చేసే పనులతో విసిగిపోయిన దీపిక, చంద్ర, మీ చెల్లి మరీ ఇంత పల్లెటూరు అమ్మాయి అనుకోలేదు. అసలు ట్రెండ్ లోనే లేదు. ఈ పిల్లని వాళ్ళు విదేశాలకి ఎలా తీసుకువెళ్లారు చంద్ర? అసలు విదేశాలకి వెళ్ళొచ్చిన పిల్లలా ఉందా చెప్పు? చూడు దీపిక, పాత విషయాలు పక్కన పెట్టమని నీకు రాత్రే చెప్పాను. ఈ ఇంటి ఆడపడుచుగా తనకి ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. ఏమీ తెలియకపోతే నువ్వు నేర్పు. నీకు అన్నీ తెలుసు కదా. పెళ్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే లోపు ఆమెకి అన్నీ నువ్వే నేర్పించాలి అని ఆ పల్లెటూరి మరదల బాధ్యతని పేదవారు అంటేనే అసహించుకునే ఈ సిటీ వదినకి అప్పచెప్పాడు. అలా రోజులు గడవసాగాయి. ఒకరోజు చంద్రాకి గారెలు తినాలని ఉంది అంటే నానబెట్టిన పప్పుని గబా వంటగదిలో ఒక మూలకి పడవేసిన రుబ్బురోలుతో రుబ్బి గారెలు వేస్తుంది నీలిమ. అది చూసిన సిటీ వదిన, యాక్, ఏంటిది, పప్పుని అలా చేత్తో తోస్తున్నావు? నీళ్లు పోస్తూ కింద మీద పూసుకోవటం ఎందుకు? ఏదైనా స్పూన్ తీసుకోవచ్చు కదా. అసలు ఇంట్లో గ్రైండర్ ఉంది కదా, ఆ గ్రైండర్ లో వేయవచ్చు కదా. ఇలా స్విచ్ వేస్తే చాలు, అదే రుబ్బుకునేది. అట్లా కాదు వదిన, అన్నయ్య గారెలు అడిగాడు కదా. గారెలంటే రోట్లో రుబ్బిన పిండితోనే బాగుంటాయి అని చెప్పింది. అలా తల్లి సహాయంతో చక్కగా గారెలు వేసి చంద్రాకి పెడుతుంది. చంద్రాకి బాగా నచ్చటంతో, దీపిక, ఏంటిది, గార్లు ఇవాళ చాలా బాగున్నాయి. ఇంత సాఫ్ట్ గా టేస్టీగా ఉన్నాయి. ఎవరు చేశారేంటి? ఇంకెవర్రా, మన నీలవేణే చేసిందిరా. అవునన్నయ్య, మెత్తగా పిండిని రుబ్బి గారెలు వేశాను అని దీపిక కన్నా ముందే ఆ తల్లి కూతుర్లు చంద్రాకి చెబుతారు. అది చూసి దీపిక మొహం మాడిపోయింది. అప్పుడు చంద్ర ఇలా అంటాడు, అవునా చెల్లె, అందుకేనా ఇవి అంత రుచిగా ఉన్నాయి. దీపిక, నువ్వు కూడా ఈ గ్రైండర్ ని పక్కన పడేసి చక్కగా చేత్తో పిండి రుబ్బు అని హుకుం జారీ చేశాడు. అలా ఆ రోజు నుండి ఆ పల్లెటూరి మొదలు తనకు తెలిసిన పాత పద్ధతిలో మోటు పద్ధతిలో వంటలు చేసేది. అవన్నీ తన అన్నకి నచ్చడంతో ఇకపై అవే పద్ధతుల్లో తనకి వండి పెట్టమని చెప్పడంతో ఆ పల్లెటూరి మరదలు తెచ్చిన మరదలు తంటాతో, ఓ గాడ్, ఎప్పుడో బ్యాడ్ టైం కాకపోతే ఎప్పుడో దత్తత ఇచ్చేసిన అమ్మాయిని తీసుకువచ్చి మళ్ళీ తెచ్చుకోవడం ఏమిటి
ఆ పల్లెటూరి పిల్ల వచ్చి నా నెత్తినెక్కి తనలాగే అలా పనులు చేసేలాగా నన్ను ఇరికించడం ఏమిటి అని తిట్టుకుంటున్నా బాగా చూసుకునే భర్తతో చిన్న చిన్న విషయాలకి పేచీ పెట్టుకొని ఉపయోగం లేదనుకున్నది. ఇక ఆ రోజు నుండి తన పల్లెటూరి మరదలు అడుగుజాడల్లో వంట పని ఇంటి పని చేసుకుంటూ చేతులు కాల్చుకోవడం తప్పలేదు దీపికాకి. అలా ఆడబడుచు అర్ధమొగుడు అన్నట్లు పల్లెటూరు నుంచి వచ్చిన మరదలు నిజంగానే సిటీ వదనకి అర్ధమొగుడు అయింది.